బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలపైన ఒకసారి మీతోనే మాట్లాడదాం. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం మహిళల గురించి బాగా పొగడడం, వారి గురించి చెప్పడం మనం అందరం వింటూనే ఉన్నాం. కానీ పూర్తిగా మహిళలను అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా పట్టించుకొని ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. మహిళలపైన ఏ కొంచెం కూడా నమ్మకం, విశ్వాసం లేని ప్రధానమంత్రిగా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. భారతదేశంలో మహిళలంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఎందరినో చూసాం ప్రధానమంత్రులుగా, మంత్రులుగా. ఇవాళ ఈ దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ గారిని చూసాం. ఇవాళ అన్నీ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా చూసాం. మరి ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుంటే, రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. మహిళలంతా కూడా ఇవాళ ఏకమై మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను దేశ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని ఇవాళ మీతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. నిజానికి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నీ కూడా చూస్తే, గోవాలో బీజేపీ కౌన్సిలర్ కొడుకు చిన్న వయసున్న బాలికను అత్యాచారం చేస్తే దానికి జవాబు లేదు. మహారాష్ట్రలో 59 మంది మహిళలను అత్యాచారం చేసిన అశోక్ కరేల్ గారి గురించి కూడా ఇప్పటి వరకు ఆ కేసు అలాగే ఉండడం జరిగింది. ఇలా చూస్తూ పోతూ ఉంటే ఉత్తరాఖండ్లో అంకిత్ భండారీ హత్య కేసు గురించి కూడా ఇప్పటి వరకు ఏమీ ఆచితూచి ఇప్పటి వరకు కూడా లేదు. హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసు కూడా ఇప్పటికీ అలాగే ఉంది. హర్యానా మహిళ కోచ్ను వేధింపులకు గురి చేస్తే మనం అందరం చూసాం. ఆమె అన్నమో రామచంద్ర అని మొత్తుకొని అందరి చుట్టూ తిరిగితే కూడా ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా దానిపై ఎవరు స్పందన లేదు. అలాగే సందీప్ సింగ్ కేసు వంటి ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి. ఈ కేసుల్లో బీజేపీ రక్షణ కల్పిస్తుంది వాళ్ళకు. నిజంగా కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. కానీ అదన్నీ పక్కకు పెట్టి ఎవరైతే అత్యాచారాలు చేస్తారో వాళ్ళకు రక్షణ కల్పించడం అంటే ఎటుపోతున్నాం మనం? మహిళలంటే ఏ దిశగా పయనిస్తున్నాం మనం? మహిళలు గౌరవించాలంటారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్తారు. లక్షల కొద్ది, కోట్ల కొద్ది రూపాయలు వెచ్చించి హోల్డింగ్స్ పెడతారు మీరు. కానీ మహిళలకు, పిల్లలకు రక్షణ లేదు ఈ దేశంలో అని చెప్పడం మీ లక్ష్యమా అని అడుగుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల ఈ దేశానికి, ఈ మహిళలకు మీరు ఏ సమాధానం చెప్పగలరు అని ప్రశ్నించక తప్పదు. అలాగే గుల్మద్ రామ్ రహీం కేసులో వాళ్ళు ఇప్పటి వరకు కూడా బిల్ వానీ కేసులో కూడా దోషులను శిక్షించవలసింది పోయి ఇప్పటి వరకు ఎన్నో కేసులు కూడా ఇవి పెండింగ్లో పెడుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే మహిళలకు, ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ దేశంలో మాకు రక్షణ లేదా, ఈ రక్షణ కల్పించే అవసరం లేదా అని వాళ్ళే ప్రశ్నించుకునే ఆవశ్యకత మన ముందుంది. దీన్ని ఒకసారి ప్రజల ముందుకు అందరికీ తీసుకుపోయి బీజేపీ వాళ్ళు చేస్తున్న ఈ అనైతిక చర్య ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని గమనించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలాగే బీజేడీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నా, మీరందరూ చూసుంటారు. ప్రజ్వల్ రేవన్నా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన భుజాల మీద చేతులేసుకొని మన ప్రధానమంత్రి గారు ఆయనకు సపోర్ట్ చేస్తూ కూడా మొన్న తిరగడం జరిగింది. నిజంగా కూడా ఈ ఎన్నికల్లో ఆయన తిరగడం చూసిన తర్వాత మహిళలందరికీ కూడా మనసులో ఒక చిన్న ప్రశ్న అయితే వచ్చింది.
అంటే ఎవరైతే అత్యాచారాలు చేస్తారో వాళ్ళపైన మోడీ గారు భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతుంటే ఈ ఈ దేశంలో మహిళలందరూ కూడా వాళ్ళని ప్రశ్నించుకోవడం జరిగింది. ఈ దేశం పురోగమనం అవుతుందా, మరి ఏ అభివృద్ధి వైపు సాగుతుందా అనేది మనకు మొట్టమొదటి ప్రశ్నగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, రోజు కూడా చూస్తున్నాం, ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ప్రజలకు న్యాయంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మహిళలకు అక్కడ న్యాయం చేయాలని ఒక్కరోజు కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి మనకు కనబడడం లేదు. అలాగే వాళ్ళ బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే మహిళా ఎంపీలపైన వారు చేసిన వ్యాఖ్యలు అయితే మన అందరికీ తెలిసింది, మనం విన్నాం కూడా. మరి ఆ ఎంపీలు కూడా దానికి జవాబుదారీగా వాళ్ళు జవాబు ఇవ్వలేదు. ఇటు ప్రధానమంత్రి మోడీ గారు కూడా జవాబు ఇవ్వలేదు. అంటే జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది సత్యమా? అది సత్యమేనా సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పింది? ఆ ఆలోచన అందరి మనసుల్లో ఉంది. దీని గురించి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా, కేంద్రంలో ఇప్పటి వరకు చాలా సమస్యలు అన్నీ కూడా ఉన్నా ఎవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళకి పేరోలు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి క్షమాభిక్షలు పెట్టడం కానివ్వండి. ఒక వ్యక్తికి 5 సార్లు మీరు పేరోలు ఇస్తే దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను. అన్యాయం చేసిన వాళ్లకు మీరు క్షమాభిక్ష పెడితే దాన్ని ఎలా స్పందించాలి మహిళలని అడుగుతున్నాను. అంటే మహిళల మీద మీకు పూర్తిగా నిజంగా కూడా గౌరవం ఉన్నట్ట? ఇది ప్రభుత్వంలో మీరున్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే వాటిని మీరు సమర్థించితే దానికి అర్థం ఏంటని అడుగుతున్నాం. ఇవాళ మా జాతీయ అధ్యక్షురాలు గారు అలకాలంబ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోవలసింది దేశమంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో మహిళలందరం ఉన్నాం కాబట్టి మహిళా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీటింగ్ల ద్వారా ప్రజలకు ఇది అర్థమయ్యేట్టు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పడం నిజంగా కూడా వారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలకాలంబ గారి ఏదైతే మాకు మార్గదర్శకంగా ఉన్నారో వారిని అనుకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకు మద్దతుగా ఉంటాం. ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా మేమంతా ఏకమై కూడా ప్రశ్నించడానికి ముందుంటామని తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా 5 సంవత్సరాల పాటు నేను మేయర్గా ఉన్నప్పుడు మీరంతా కూడా నాతో కలిసి నడిచి నాకు అన్ని విధాలుగా సహకరించినారు. అలాగే ఇవాళ స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా మొట్టమొదటిగా ఇక్కడ మీతో కలిసి మీతో మాట్లాడే అవకాశం లభించింది. మీ అందరి సహకారాలు ఎప్పుడూ కూడా నన్ను ముందుకు నడిపిస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా నిన్న అలకాలంబ గారు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మాకు వారి కార్యక్రమం పంపించడం జరిగింది. రేపటి నుండి అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మా అధ్యక్షులంతా కూడా ఈ కార్యక్రమాలను తీసుకొని పోతుంటారు ప్రజలకి. ప్రజలకు విశ్వాసంగా ఉంటూ మహిళలకు చేదోడు వాదోడుగా ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా కూడా ప్రశ్నిస్తున్నాం కదా, వాళ్ళకు అండదండగా ఉంటున్నాం కదా. తప్పకుండా కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు తప్పకుండా కూడా మహిళల తరఫున
ఎవరికి జరిగినా కూడా మహిళల తరఫున మేమందరం కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటాం. బంగారం లాంటి పనులు చేస్తున్నాం. బంగారం గురించి మమ్మల్ని అడిగే వాళ్ళే లేరు. అసలు మీరు అడుగుతున్నారు తప్ప నిజంగా కూడా చెప్పని చేసిన ప్రభుత్వం మాది. సన్నబియ్యం ఇస్తామని చెప్పామా? చెప్పలేదే. మరి రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నామా? మరి ఒక్క ఇల్లు ఇయ్యలేని వాళ్ళకి వాళ్ళ వేలాది ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగిందా? ఇవన్నీ కూడా ప్రజల బాగోగుల గురించి ఆలోచించే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఏదైనా చేస్తామన్న పని తప్పకుండా కూడా చేయాలనే ఉద్దేశంతోనే మేము అప్పుడు పెట్టడం జరిగింది. అంటే తెప్పలు కుప్పలుగా అప్పులు చేసిన ఆ ప్రభుత్వం నుంచి అప్పులు కట్టి ఇవాళ ఒక దారిలో నడుస్తున్నాం మనమంతా కూడా. తప్పకుండా అది కూడా నెరవేరుస్తామేమో. 500 గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చినాము. అలాగే ఆ మహిళలకు కావాల్సిన అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. తప్పకుండా కూడా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే మా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు పనిచేయడానికే వచ్చిన ముఖ్యమంత్రిలాగా కనిపిస్తలేరా ఇప్పుడు? చెప్పండి. అంటే ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్న మహిళా ఏవైతే ఉన్నారో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అందరితో కలిసి కూడా మహిళలు అంటే మహిళా వింగ్లో ఉన్న వాళ్ళే కాదు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మహిళలందరినీ కూడా ఏకం చేస్తూ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా పైన ఉందని గుర్తించడం జరిగింది. మహిళలందరినీ కూడా ఏకం చేస్తా తప్పకుండా. నా నా ఆశయం అయితే ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మహిళలు దీంట్లో భాగస్వాములు కావాలి, ప్రశ్నించే గొంతులు కావాలి, వాళ్ళ నుంచి వాళ్ళకు కావలసిన హక్కులను సాధించుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు రిజర్వేషన్లు వస్తున్నాయి. మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ జిల్లాలో దాదాపుగా మహిళలు 6 ఉంటారు ఎమ్మెల్యేలుగా. ఆ 6 ఎవరు అనేది మనం ముందుగానే వాళ్ళ పనిని బట్టి చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసమని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తప్పకుండా మొట్టమొదటిగా మొదలుపెట్టి తర్వాత వరంగల్, ఆదిలాబాద్ ఇవన్నీ జిల్లాలు కూడా తిరుగుతాను. శ్రీరామనవమి ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాను. తప్పకుండా కూడా మహిళల్ని ముందుకు తీసుకుపోవడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. తప్పకుండా వేస్తా. కొత్త కమిటీలు తప్పకుండా వేస్తా. అంటే మహిళా దాంట్లో నేను ఒకసారి జిల్లాలన్నీ తిరిగిన తర్వాత ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే పనిచేయరో చూసిన తర్వాత ఆ పార్టీలో ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని ఉంచుకోవడం, సీనియర్స్ని ఇంకా పైకి పంపించడం, అంటే పొజిషన్ ఇవ్వడం వాళ్ళకి, ఇవన్నీ కూడా చేస్తూ నేను మొట్టమొదటిగా కూడా పిసిసి అధ్యక్షుల వారితో కానివ్వండి, అలాగే రేవంత్ రెడ్డి గారితో కానివ్వండి, ఎమ్మెల్యేలకు ఒకటే రిక్వెస్ట్ చేసిన, మీ మీటింగ్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మహిళా వింగ్లను పిలవాల్సిన బాధ్యత ఉంది మీకు. వాళ్ళను కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళని వాడుకోవడం కాదు, అన్నిట్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం ఉండాలి. తప్పకుండా వాళ్ళకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని తెలియజేయడం జరిగింది. వారు ఇక నుంచి కూడా తప్పకుండా మహిళల్ని మాతో సమానంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసుకుంటామని చెప్పినారు. తప్పకుండా కూడా మాకు న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పూర్తిగా కూడా న్యాయం జరుగుతుంది.